కంచి పరమాచార్య స్వామివారు మద్రాస్ మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. ఒక సాయంత్రం పరమాచార్య స్వామివారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొఫెసర్ శంకరనారాయణ్ అయ్యర్ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో 2 పాదాలు చెప్పి మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేశారు. ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికీ దీని గురించి తెలిసింది. ఈ వ్యాసం వ్రాసిన డాక్టర్ సిఆర్ స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి వెంటనే శంకరనారాయణ్ అయ్యర్ దగ్గరికి వెళ్లి మిగిలిన 2 పాదాలు చెప్పారు. అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్లి మహాస్వామి వారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు. స్వామివారు ఆయనతో, నీకు ఈ శ్లోకం తెలియదన్నావు, మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారు. సభికులలో ఒకరు గుర్తు తెచ్చుకుని నాకు చెప్పారు పెరియావా అని బదులిచ్చారు ఆయన.